అందరికీ నమస్కారం. టుడే ఇస్ అ గ్రేట్ డే. సో ఈ రోజు చాలా ముఖ్యమైన టెస్ట్ మనీ కూడా మనం వినబోతున్నాము. సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ బిజినెస్ లోకి వచ్చి సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని చాలా మంది అనుకుంటుంటారు. బట్ మెంటల్లీ వెరీ స్ట్రాంగ్ అనమాట. చాలా మంది అన్ని భాగాలు పర్ఫెక్ట్ గా ఉండి అందరు సపోర్ట్ ఉన్న వాళ్ళు కూడా చేయలేని పని కేవలం 3 సంవత్సరాల్లోనే టోపాజ్ అయిపోయి ర్యాంక్ 7 కంప్లీట్ చేసేసి సో మరి ఈ రోజు త్వరగా ఎమరాల్డ్ అండ్ రూబీ అండ్ ఓపెన్ కూడా కంప్లీట్ చేసి నాకు తెలిసి 2025 లోనే డైమండ్ కూడా కంప్లీట్ చేయాలని సో అలాంటి కమిట్మెంట్ కూడా ఉన్న వ్యక్తి అనమాట. అలాంటి కమిట్మెంట్ లీడర్ ని టెస్ట్ మనీ మనం విందాము. సో మీ అందరూ బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేసుకుందాము. అంటే మగాళ్ళకి ఏ మాత్రం తక్కువ కాదు ఆడవాళ్ళని నిరూపిస్తూ ఎంతో మందికి రోల్ మోడల్ గా ఉంటున్న వ్యక్తి అనమాట. సో మీ అందరు బిగ్ క్లాప్స్ తో అడ్మిట్ చేసుకొని అందరూ కూడా క్లాప్స్ తో వెల్కమ్ చేస్తున్నాం. వెల్కమ్ ఆన్ జూమ్ స్క్రీన్ అవర్ గ్రేట్ డైనమిక్ లెజెండ్ లీడర్. సో లీనా మేడం కోసం అందరూ కూడా బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్. అందరూ కూడా మ్యూట్ లో పెట్టేస్తున్నా చెల్లి. థ్యాంక్ సో యూ మీ మాకు. టెస్ట్ మనీ చెప్పడానికి ఎటువంటి డిస్టర్బెన్స్ అవ్వకూడదని. సో మీ టెస్ట్ మనీ అండ్ టాపిక్ డిస్కషన్ కూడా 15 to 20 minutes కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. వెల్కమ్. థ్యాంక్ యూ మా గురుజీ. మా గురుజీ షేర్. షేర్ చేయండి చెల్లి. చూడొచ్చు. ఆ, ఏమి 7th క్లాస్ ఎడ్యుకేషన్ ఉన్న చెల్లి లేనా చెల్లి రోజు చూడండి ల్యాప్టాప్ లో ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఎంతో మందికి రోల్ మోడల్ అయిపోతుంది అనమాట. బిజినెస్ కి చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, అనుభవంతో పని లేదు అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. తను ల్యాప్టాప్ కొనటము, ల్యాప్టాప్ వాడటము, ల్యాప్టాప్ లో ప్రెజెంటేషన్ ఇవ్వడము, పెద్ద పెద్ద బీటెక్ ల్యాప్టాప్ చదువుకున్న వాళ్ళు కూడా అవ్వదు. రైట్. వెల్కమ్ చెల్లమ్మ. మా గురుజీ అక్కడ ఏదో బ్లాక్ థ్యాంక్ యూ మా గురుజీ అవకాశం ఇచ్చిన చెల్లి, దానికి. అక్కడ ఏదో బ్లాక్ బ్లాక్ గా కనిపిస్తుంది. అది కనిపించకుండా చూస్తావా? ఒకసారి స్టాప్ షేరింగ్ కొట్టేసి మళ్ళీ ఇంకోసారి ఎంటర్ అవ్వు. అప్పుడు వచ్చింది. ఎస్ మాకు. స్టాప్ షేరింగ్ ఆపేసేసి మళ్ళీ ఒకసారి షేర్ కొట్టు. రైట్. వెరీ గుడ్. అయినా అది వస్తుంది. సరే, నో ప్రాబ్లం. చెప్తుంది. బ్లాక్ ది ఒకటి వస్తుంది. పోయింది పోయింది చెల్లి. వెరీ గుడ్. ఎస్ థ్యాంక్ యూ మా గురుజీ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి. జూమ్ లో ఉండే వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మన గ్రేట్ సేఫ్ షాప్ కి థ్యాంక్స్ చెప్పుకుంటాము. కంపెనీ మనకి వెల్కమ్ చెప్తుంది. ముందుగా నా టెస్ట్ మనతో స్టార్ట్ చేస్తాం మా గురుజీ మీ పర్మిషన్ తో. నా వెల్కమ్. పేరు నా పేరు లీనా. నేను చదువుకునేది 7th క్లాసే అండి. 7th క్లాస్ లో లేదు, కంప్లీట్ గా 5th క్లాసే అనుకుంటాము కంప్లీట్ చేసిన పూర్తిగా. తర్వాత నేను ఈ బిజినెస్ లో రాకముందండి నాకు 14 years అంటే 14 ఏళ్ళు ఉండేటప్పుడు నేను 7th క్లాస్ అయిన తర్వాత 14 ఏళ్ళు అయింది నాకు. ఆ టైంలోనే నాకు స్కూల్ అనేది చాలా దూరం అండి. అంటే నేను 7th క్లాస్ వరకు దగ్గర స్కూల్ అన్నమాట. అక్కడ పోయేదానికి కూడా నాకు కష్టంగా ఉండింది చిన్నప్పుడు. అసలు ఇప్పుడు మీరు చూస్తా అంటే ఇప్పుడు నన్ను చూస్తా అనేది వేరనమాట. నేను ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. అంటే ఒకప్పట్లో వంకొని నడిచేదాన్ని అన్నమాట. మళ్ళీ ఆపరేషన్ చేయడం వల్ల కొద్దిగా బెటర్ అయినాను. ఆ టైంలో స్కూల్కి పోయేదానికి కష్టమయ్యి నేను అక్కడికే చదువు అనేది మానేసినాను అనమాట. తర్వాత నాకు కాన్వెంట్ అన్నమాట, సిస్టర్స్ కాన్వెంట్ లో శారీస్ పైన డిజైనర్ గా వర్క్ చేస్తా ఉంటుంది. డిజైనర్ వర్క్ అంటే అది చిన్న విషయం కాదండి. కండ్లతో పని అన్నమాట. చాలా కష్టమైన పని. కానీ ఒకేదా కూర్చొని చేసే పని అయినాక కండ్లతో పని కాబట్టి చాలా కష్టమైన పని. మేము చేసే వర్క్ అంతా ఫారెన్ ట్రిప్స్ అని వెళ్ళేది. ఒక్కొక్క శారీ రేట్ ఎంత ఉంటుందంటే 70,000, 80,000, లక్ష. అప్పుడు ఊహించుకోండి అది కష్టం కూడా ఎంత ఉంటుందని. అలాంటి వర్క్ లో 14 ఏళ్ళు ఉండేటప్పుడే నేను ఆ వర్క్ లోకి జాయిన్ అయినానండి. ఆ టైంలోని ఇంటి బాధ్యత అనేది నేను తీసుకున్నాను. ఎందుకంటే మా నాన్న కూలి పని చేసేది. నాకు ఒక అన్న చెల్లెలు అన్నమాట. వాళ్ళని చదివిపించుకునే కష్టం అయ్యేది. ఇంకా నాకెట్లా చదువు లేదు కాబట్టి ఇంకా సరే వాళ్ళనన్నా చదివిపించాలన్న ఒక ఉద్దేశంతో ఆ వర్క్ లో దిగటము.
అక్కడ 14 ఏళ్ళ నుంచి జస్ట్ మొన్న కరోనా వచ్చేంత వరకు నాకు ఆ ఒక్క పని తప్ప వేరే పని తెలియదండి. అలా వర్క్ చేస్తా ఉంటేని అలా చేస్తేనే ఫ్యామిలీని రన్ చేసుకొని వచ్చి అన్నని చదివిపించిన, చెల్లెల్ని చదివిపించినాను. చెల్లెల్ని ఫిజియోథెరపీ డాక్టర్‌గా చదివిపించినాను. మంచిగా లైఫ్ అనేది జరుగుతానిందండి. చూడండి మనకి కరోనా వచ్చి చాలా మంది లైఫ్ అతలాకుతలం అయిపోయింది. సేమ్ నా సిట్యుయేషన్ అదే అన్నమాట. నేను ధైర్యంగా ఉంటే నీ పని ఉంది కదా ఇంకేంలే అనేసి భయం లేదులే అనుకున్నాను. కానీ కరోనా రావటంలో మాకి ఆ ఆ అంటే ఫారెన్ నుంచి ఎగుమతులు దిగుమతులు అంటే ఆగిపోవడం వల్ల ఒక్కసారిగా ఎంత పెద్ద ధైర్యంగా ఉన్నాను నేను. అది ఒక్కసారిగా మూత పడడంతో ఏం దిక్కు తోచని పరిస్థితి అయిపోయింది. ఇన్ని ఏండ్లలో అంతా చెల్లెలకు మ్యారేజ్ కావటము, అన్న వేరే సెటిల్ అవ్వటము, నాకు మ్యారేజ్ కావటము ఇవన్నీ జరిగిపోయిందనమాట. జరిగిపోయి ఇద్దరు పిల్లోలు. ఆ ఇద్దరు పిల్లలు వెంటనే మా హస్బెండ్ కూడా హెల్త్ బాగాలేకుండా చనిపోవటము అన్నీ జరిగిపోయింది. హస్బెండ్ సపోర్ట్ ఉంటాడనేసి అనుకున్నాను. కానీ అది వేరే రకంగా అయిపోయి ఇంగా బాధ్యత అనేది ఇంగా ఎక్కువైపోయిందండి. ఇట్లా టైంలో నాకి ఒక్కసారిగా అది మూత పడేలోకి ఏం చేయాలని దిక్కు తోచలేదు. కానీ దేవుడున్నాడు ఏదో ఒక రకంగా అనేసి అనుకున్నాను. ఆ టైంలోనే ఒక చిన్న షాప్ అండి. డ్వాక్రా గ్రూప్‌లో లోన్ తీసుకొని చిన్న షాప్ అనేది పెట్టుకున్నాను. అన్మ్యూట్ చేసేది. థ్యాంక్ యూ మా గురూజీ. ఆ చిన్న షాప్ అనేది ఇంటి దగ్గరే పెట్టుకున్నాననమాట. ఆ టైంలో అండి ఇక్కడ షాప్ అంటే చాలా మంది షాప్ పెట్టిండే వాళ్ళు కూడా తెలుస్తుంది. ఇక్కడ మనం సరుకులు వేస్తే దాంట్లోనే ఉంటుందే గానీ, మళ్ళీ దాంట్లో డబ్బొచ్చేదని చూస్తే అంతంత మాత్రమే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది అప్పులు తీసుకొని ఎళ్ళిపోతారు. రిటర్న్ ఇవ్వరు. అంగిట్లో సరుకులు లేకపోతే అంగిడి ఖాళీగా ఉంటే బాగుండదనేసి అప్పు చేసి తీయడము. ఇలా చేస్తా ఉండే కొద్దీ చానా ఫైనాన్స్ పరంగా చానా లాస్ అయిపోయినానండి. ఇట్లా టైంలోనే నాకు ఈ అవకాశం అనేది మన చిన్నమ్మ ద్వారా వచ్చిందనమాట. యారో నాకొచ్చేది. యారో. ఆ! ఆ! ఇక్కడ చూడండి చిన్నమ్మ ద్వారా ఈ అవకాశం అనేది నాకొచ్చింది. ఇక్కడ మా అప్లయన్స్ ఉన్నారు చూడండి. ఇక మధ్యలో ఈ అమ్మాయి వచ్చి మా మేనమామ కూతురనమాట. ఈ అమ్మాయి ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. సేమ్ అండి ఇప్పుడు అప్పుడే టెస్టిమనీలో చెప్పినట్లు నేను కూడా అందరిలాగా సైన్ అప్ చేసినానండి. వింటానే బాగుంది. ఇక్కడ టీమ్ వర్క్ జరుగుతుంది. మనం సక్సెస్ అవ్వచ్చు అనే ఒక నమ్మకంతో సైన్ అప్ అనేది చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మళ్ళీ భయం అనేది పుట్టేసింది. ఎందుకంటే అందరూ భయపెట్టిచ్చేసినారు. ఇది అంతా నీ వల్ల కాదు. మనుషులతో పని ఇక్కడ తిరిగేదానికి అయ్యేది లేదు. వాళ్ళు ఎవరో మోసం చేస్తారు. ఇదంతా 2 రోజులు ఉంటుంది. మళ్ళీ ఎత్తేస్తాను. ఇలా మాటలు చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా చెప్పలే. ఇక్కడ మీకు కూడా ప్రతి ఒక్కరికి ఇది అనేది ఎదురైంటుంది. పక్కనుండే వాళ్ళందరూ అదే చెప్తారు. ఇది వద్దు, చెయ్యొద్దు, అవ్వదు. ఇదంతా 2 రోజులు ఉంటుంది ఎత్తేస్తారని. అలాగే సేమ్ నాకు జరగటం వల్ల నేను వాళ్ళకి మళ్ళీ టైం అనేది ఇవ్వలేదన్నమాట. వాళ్ళు వస్తామంటే కూడా ఇంట్లో ఉండేదాన్ని కాదు. ఇంక సొంత మేనమామ కూతురు కాబట్టి ఆ పాపకి అడ్డం చెప్పలేకుండా వాళ్ళొస్తారంటే నేను ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయేదాన్ని. ఇలా చేస్తా ఉండగా సడెన్‌గా అన్నమాట నిజంగా ఆ రోజు చిన్నమ్మ గురించి మా ఇంటికి రావడం. జస్ట్ నేను టెస్టిమనీలో చెప్పాను. మా గురించి వేరే వాళ్ళ కోసం రావటము. మళ్ళీ మా అప్లయన్స్ ఇక్కడ చానా సార్లు ట్రై చేసినాము. ఇక్కడ అమ్మాయి ఉంది. చానా సార్లు ట్రై చేసినాం గురించి. కానీ కాలేదు అనేసంటే, నేను మాట్లాడతాను పదండి అని మా ఇంటికి సడెన్‌గా రావటము. నేను చెప్పినట్లు మా గురించి వచ్చిన రోజే మా అమ్మ చనిపోయి కరెక్ట్‌గా ఒక సంవత్సరం అన్నమాట. ఆ రోజు గురూజీ వచ్చినారు. ఇంట్లో కూర్చున్నారు. ఫ్యూచర్ ఎలా ఉంది అనేసి నాకు కళ్ళు కట్టినట్లు చెప్పినారండి. మనం కూడా ఫాలో అప్ పోయేటప్పుడు ఏదో టూకీగా మనం ఎప్పుడు గాని చెప్పకూడదండి. మనకి వాళ్ళకి ఫాలో అప్ చేసేటప్పుడు వెనకాల ఫ్యూచర్ ఎలా ఉంటుందని వాళ్ళకి అర్థమయ్యే మారి చెప్పినామంటే, ఎలాంటి వాళ్ళైనా కూడా డీడీ అనేది ఇస్తారనమాట. అలా మా గురించి నాకి ఆ రోజు అర్థమయ్యే మారి చెప్పినారు బిజినెస్ గురించి. అప్పుడు వెంటనే డీడీ అప్పట్లో రూ. 10 వడ్డీకి తీసండి. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం పోయినప్పుడు ఫాలో అప్ పోయినప్పుడు డబ్బులు పెట్టుకొని కూడా మళ్ళీ ఆలోచిస్తామంటారు. కానీ నిజంగా బిజినెస్ మనం అర్థమయ్యే మారి చెప్తే వాళ్ళు ఎంతకన్నా ఎందుకంటే లైఫ్ దీంట్లో ఉంది అని అర్థం చేసుకున్నప్పుడు ఎంత డబ్బైనా గూడా వడ్డీకి తీసి అయినా జాయిన్ అవుతానండి. సేమ్ నేను గూడా అలాగే వడ్డీకి తీసి జాయిన్ అయినాను. అయిన తర్వాత మళ్ళీ మా చెల్లెలు భర్త అనేది వాళ్ళని గూడా వెంటనే మా చెల్లెల్ని జాయిన్ చేపించుకోవటము. లెఫ్ట్, రైట్ వెంటనే జరిగిపోవటం వల్ల నాకు అప్పుడే క్యూసీ సెలబ్రేషన్ జరగటము. అప్పట్లోనే వికాస్ మా గురించి వదార సోమశంకర్ దగ్గర బెస్ట్ పర్ఫార్మన్స్ పేరు కూడా రావడం జరిగిందనమాట.
చూడండి నేను ఈ బిజినెస్ లో రావడానికి ఇది ఒకటే అండి కానీ నేను ఎక్కడ పోయినా కూడా టెస్ట్ లో కూడా ఇదే చెప్తాను. ఆ రోజు కానీ నేను ఈ ఫంక్షన్ కి చాలా మంది ఫంక్షన్లకి డబ్బులు పెట్టుకొని రావాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఈ పోయేది అవసరమా మన డబ్బులు పెట్టుకొని మనం పోయి ట్రైనింగ్ అంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళు అట్లా అనుకుంటారు. కానీ చూడండి ఆ రోజు నేను అప్పట్లో 2000 ఎంత 3000 అయింది నాకు జాయిన్ అయిన కొత్తలోనే ఈ ర్యాంక్ రత్న అవార్డ్స్ అనేసి సోమ్ మగుర్జితో ఉన్నింది, వికాస్ మగుర్జితో ఫస్ట్ టైం నేను వాళ్ళని చూడడం అదే ఫస్ట్ మీటింగ్ కూడా అన్నమాట. అక్కడ వెళ్ళినప్పుడు దిలీప్ కుమార్ ని చూసినాను అనమాట. మా సారు చనిపోయి వాళ్ళ వైఫ్ ని ఆ స్టేజ్ పైన చూసినానండి. నిజంగా నా కంట్లో నీళ్ళు ఆగలేదన్నమాట. ఆ ఫంక్షన్ చూసినప్పుడు ఆలోచించినాను, మనది కూడా సేమ్ సిచ్యువేషన్ కదా. మనకి దీంట్లో ఉన్నామంటే ఇలా టీం వర్క్ అనేది ఇది అందరూ సపోర్ట్ ఉంటారు, మన పిల్లోలకి ఎలాంటి ఇది ఉండదు అనేసి ఒక నమ్మకంతో అక్కడి నుంచి అండి ఆ ఫంక్షన్ లో నేను కనెక్ట్ అయినాను. చేస్తే సేఫ్ షాపే చేయాలా, వేరే అదేది చేయకూడదు అనేసి అనుకొని అక్కడ గట్టి నిర్ణయం తీసుకున్నాను అనమాట. తీసుకొని వెంటనే నేను రావడం, వచ్చిన తర్వాత వర్క్ ఫాస్ట్ గా అండి వర్క్ చేసినానంటే ఇప్పుడు కూడా చెప్తాను, చాలా మంది ఆలోచిస్తారు అప్లైన్ రాలేదు, డౌన్ లైన్స్ రాలేదు అనేసి. నిజం చెప్తానండి, ర్యాంక్ 2 వరకు అప్లైన్ సపోర్ట్ అనేది నాకు చాలా తక్కువే అండి. అయినా కూడా చాలా మంది ఆలోచిస్తారు మనం చేస్తే మన అప్లైన్ పోతారని, పోతుందని. ఆ రోజు కూడా కానీ మేము అట్లా ఆలోచించలేదు. నేను సక్సెస్ అవ్వాలా, నేను ర్యాంక్ 1 అవ్వాలా. ఈ ర్యాంక్ 1 కూడా నేను ఏం డ్రీమ్ పెట్టుకున్నానంటే, మా గురించి అప్పుడు జూమ్ లో చెప్తా ఉన్నారు, దిక్చూసి అనేసి డైరీ అనేది ఒకటి పెడతాను, ఎవరైతే ర్యాంక్ 1 అవుతారో వాళ్ళ ఫోటో అనేది ఆ బుక్ లో వస్తుంది అని చెప్పినంటే చెప్పినారు. నిజం చెప్తానని నేను జూమ్ లో విని ఆ ఫోటో ఎట్లయినా నా ఫోటో ఆ బుక్ లో రావాలా అనేసి ఒక డ్రీమ్ అనేది పెట్టుకొని వర్క్ చేసినానండి. అప్పుడు వెంటనే ర్యాంక్ 1 అయిపోయినాను. ఆ ఆ డైరీలో కూడా నా ఫోటో అనేది వచ్చేసింది అనమాట. తర్వాత ర్యాంక్ 2 అండి. ర్యాంక్ 2 తర్వాత ఈ ఇది మటుకు నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోని ఒక ఇది అన్నమాట. మా గురించి నన్ను ఎడిఫికేషన్ ఎంత చేసినారంటే సోమశంకర్ గురించి ఇప్పటికీ నన్ను మర్చిపోకుండా నేనంటూ ఒక మా గురించి దృష్టిలో నిలిచిపోయినా అనమాట. దానికి కారణము చిన్న మా గురించి అనమాట. ఆ రోజు నన్ను అంత ఎడిఫికేషన్ చేసినాడు. ఫస్ట్ టైం నేను కెమెరా ముందు రావటం కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట. నిజంగా ఏదైతే నాకు లోపం అనుకో నేను కెమెరా ముందు రాకుండా ఉంటినో, ఈ రోజు ఆ లోపమే నాకు ప్లస్ అయిపోయిందండి. ఈ రోజు ఏ స్టేజ్ ఎక్కినా కూడా నేను ఆ క్షణము నాకుండే లోపాన్ని నేను మర్చిపోతానన్నమాట. ఈ రోజు గ్రేట్ అన్నమాట. ఇది మటుకు మా గురించి నేను డైమండ్ అయితే కూడా ఈ రోజు జరిగింది నేను ఏ రోజు మర్చిపోను మా గురించి. అంతా నాకు గ్రేట్ఫుల్ గా మీరు ఆ మెమరీ అనేది నాకు ఇచ్చినారు మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. తర్వాత ర్యాంక్ 3 అన్నమాట. ర్యాంక్ 2 అయినాక మా చిన్న మా గురుజీకి నా వర్క్ ఏమిటి అనేది డైరెక్ట్ గా తెలిసిందనమాట. తర్వాత మా గురించి కమ్యూనికేషన్ లోకి వెళ్ళిపోయినాను. వెళ్ళిన తర్వాత అండి ర్యాంక్ 3 నుంచి వరుసగా టార్గెట్లు అవ్వటము, ఒక కసిగా చేసినామండి. ఆ రోజు అప్పట్లో పని అనేది ఒక కసిగా చేసినాము, టీం వర్క్ గా చేసినాము. సోమశంకర్ మన నరేష్ మా గురించి ఫస్ట్ టైం పలంనేరుకు రావటం, అదే టైంలోనే టార్గెట్ ప్లాటినము ర్యాంక్ 3 మూడు అచీవ్మెంట్ చేసుకున్నాను. ఆ రోజు సెలబ్రేషన్ పలంనేరులో అంతా ఎంతగా చేయలేదు, చిన్న మా గురించి అంత గ్రాండ్ గా చేసినారనమాట మన నరేష్ మగుజ్ ద్వారా. ఇది కూడా ఎప్పటికీ మర్చిపోను. తర్వాత ర్యాంక్ 4 అండి. ర్యాంక్ 4 కూడా మా గురించి వాళ్ళ ద్వారా సన్మానం జరిగింది. ఇక్కడ చూడండి చాంపియన్ ట్రోఫీ అంటే ఎట్లా అంటే పలంనేరుకే రావాలా అని ఒక పట్టుదలతో కసిగా చేసినామండి. ఫస్ట్ టైం మా గురించి చాంపియన్ ట్రోఫీ పెట్టడము అది పలంనేరుకే వచ్చిందనమాట. నిజంగా ఆ రోజు అందరూ యూనిటీగా అలా చేసినాం కాబట్టి అది తీసుకోవడం జరిగింది అనమాట. తర్వాత ర్యాంక్ 5 అప్లయన్స్ తో ర్యాంక్ 5 కూడా సెలబ్రేషన్ జరిగింది. తర్వాత ర్యాంక్ 6 అన్నమాట. ఒక డైమండ్ ఫంక్షన్ లో నా టీమ్ తో పాటు మా గురుజీ గురుమాతతో పాటు ర్యాంక్ 6 అనేది తీసుకున్నాను అనమాట. ఫస్ట్ డైమండ్ ఫంక్షన్ పోయినప్పుడు వికాస్ మా గురుజీని ఎక్కడనో దూరం నుంచి చూసినానండి. కానీ రెండోసారి డైమండ్ ఫంక్షన్ పోయినప్పుడు వికాస్ మా గురుజీ దగ్గరగా ఫోటో తీసుకున్నాను. ఆ కానీ ఈసారి డైమండ్ ఫంక్షన్ లో మా గురించి చేతుల ద్వారానే పక్కన నిలబడుకొని ర్యాంక్ 7 సెలబ్రేషన్ అనేది కూడా చేసుకున్నాను అనమాట. మనం అంటూ నిలబడినామంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మనం అచీవ్మెంట్ చేసుకోవచ్చండి. ఇది ర్యాంక్ 7 సెలబ్రేషన్ అన్నమాట. ఇంతకు ముందే మీరు చూసినారు. చూడండి ఈ బిజినెస్ లో రాకముందు ఎంతమంది ఎన్నన్నా చెప్పండి ఇది జరగదు అవ్వదు అనేసి, ఒక్కోసారి మనం ఫీల్డ్ లోకి పోయినప్పుడు కూడా నో అన్నప్పుడు ఒక్కోసారి మనం వెనక అడుగు వేసేస్తామండి. కానీ ఎవరైతే పూర్తిగా నమ్ముతారో ఈ బిజినెస్ ని ప్రతి ఒక్కటి మనకి దొరుకుతుందండి. అసలు మా మా ఫ్యామిలీలోనే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉండారండి. వాళ్ళు కూడా ఇంతవరకు పాస్పోర్ట్ చేసుకోలేదండి. కానీ నాకు మా చెల్లెలికి ఇద్దరికి పాస్పోర్ట్ ఉండాది. బ్యాంకాక్ కూడా వెళ్ళొచ్చేసినాం అనమాట. ఇట్లా టార్గెట్లు వరుసగా విన్ అయినాం.
ఏదైనా మా గురించి చెప్పినారంటే టార్గెట్ అవ్వాలంటే అయ్యేదాన్ని, వదిలే ప్రసక్తే లేదనమాట. అలా చేసి వరుసగా టార్గెట్లు అనేది విన్ అవుతా వచ్చినాము. చూడండి బ్యాంకాక్ ఇది, ప్రతి ఒక్కరు ఇది అనుభవించాలండి. ఫ్లైట్ ఎక్కడం అంటే అది చిన్న విషయం కాదండి. మనలాంటి వాళ్ళకి అవ్వని పని అది. కానీ గ్రేట్ సేఫ్ షాప్ అన్నమాట. మనం అనుకున్నామంటే ప్రతి ఒక్కటి జరుగుతుంది. కానీ మనకంటూ ఇప్పుడు మా గురించి మార్నింగ్ చెప్పినట్లు పైన అప్లైన్ అనుకుంటూనో లేకపోతే కింద డౌన్ లైన్స్ చేస్తాననుకుంటే మనం అవ్వమండి. మనం ఖచ్చితంగా మనం టార్గెట్ అవ్వాలా అని అనుకుంటేనే మనం అవుతాం. మనం అవ్వాలా అనుకుంటే పైన అప్లయన్స్ ఎంతైనా సపోర్ట్ చేసేకి రెడీగా ఉంటారనమాట. ప్రతి ఒక్కరు డ్రీమ్ పెట్టుకోవాలని కోరుకుంటాను. ఈసారి ప్రతి ఒక్కరు బ్యాంకాక్ అవ్వాలనేసి కోరుకుంటాను. తర్వాత యాపిల్ ఫోను, చూడండి ఫోన్ అనేదే లేకుండా ఉన్నింది. కానీ ఈ సేఫ్ షాప్ లో వచ్చేసి యాపిల్ ఫోన్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. నా అచీవ్మెంట్లు కారు కూడా తొందరలోనే ఇది కూడా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోతుందండి. దగ్గరలో ఉండాది, ఇది కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. తర్వాత ఇన్కమ్ చూడండి, చాలా మంది సేఫ్ షాప్ లో ఏమీ రాదు రాదు అనేసి అంటారు. కానీ నిలబడి చేసుకుంటే మనం ఇంత పెద్ద చెక్కులు, ఇది కండ్ల ముందర మీరు అందరూ చూసిందే. కండ్ల ముందరే చూడండి ఎంత పెద్ద చెక్కులు తీసుకున్నాము. ఇప్పుడు ఈ చెక్ కాదు, ఇప్పుడు ర్యాంక్ 8 4 lakhs తీయాలనే డ్రీమ్ పెట్టుకొని ఉన్నాను. ఖచ్చితంగా అది కూడా ఖచ్చితంగా తీసుకుంటాము. మళ్ళా మన సోమశంకర్ మా గురించి అనమాట. చూడండి మనం ఎంత లక్ అంటే సక్సెస్ అయిన వాళ్ళని ఎవరినో చూపించాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే మన ఊర్లోనే ఫస్ట్ సౌత్ ఇండియా భాష ఫస్ట్ డైమండ్ మన ఊర్లోనే ఉన్నాడండి. ఇంతకన్నా మనకేం ప్రూఫ్ కావాలా? చాలా మంది నో అనేలోకే డిస్టర్బ్ అయిపోతారు. మళ్ళీ అప్లయన్స్ ఫోన్లు ఎత్తారు, ఫీల్డ్ కి రమ్మన్నా రారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఒక్కసారి సోమశంకర్ గురించి కానీ గుర్తు చేసుకున్నామంటే మనము బిజినెస్ లో ఒక ముందు అడిగేసేదానికి అవుతుందండి. మా గురించి చూసినప్పుడంతా నాకు ఒకటే గుర్తొస్తుంది, మనం ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలా అనేది నేను మా గురించి దగ్గర తెలుసుకున్నాను. ఎందుకంటే కోట్లు సంపాదించేసినాడు మా గురించి. కానీ మనం దగ్గరకు పోతే ఎంత అభిమానంగా మనల్ని పలకరిస్తానంటే అది ఎక్కడా సాధ్యం అవదండి, ఎవరి దగ్గర కూడా ఉండదు. కానీ మనం మా గురించి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఇదే అన్నమాట. ఇంకా పెద్దింటి శ్రీనివాస్ గురించి ఒకప్పుడు మా గురించి డైమండ్ ఫంక్షన్ వీడియో చూపించండి, నేను ప్లాన్లు చెప్తా ఉంటుంది. కానీ ఈ రోజు మా గురించి గైడ్ లైన్స్ దొరకటం, మా గురించితో ఫోటో దిగటము అంతా జరిగిపోయింది. నేను అనుకున్నాను ప్లాన్ చెప్పేటప్పుడు మా గురించి వీడియోస్ చూపిస్తేటప్పుడు వీళ్ళంతా మనం కలిసేకి అవుతుందా, వీళ్ళతో మాట్లాడేకి అవుతుందా అని అనుకునేదాన్ని. కానీ ఎంత తొందర చూడండి నిలబడేలోకి అవన్నీ జరుగుతుంది అనమాట. ఇంకా నరేష్ మా గురించి చెప్పాల్సిన పనే లేదండి. ఇప్పుడు మా గురించి గైడ్ లైన్స్ ప్రతి క్షణము మాట్లాడుతూనే ఉంటాను, మాట్లాడిస్తా ఉంటారు. ఒకవేళ నేను వర్క్ లో స్లో అయింది ఎట్లా ఫోన్ చేసేది ఉండిపోతే కూడా మా గురించి ధైర్యం ఇచ్చి మళ్ళీ మాట్లాడతాడనమాట. ఇట్లా చేయండి అట్లా చేయండి, టీం ని మాట్లాడించండి, అప్పటికప్పుడు గైడ్ లైన్స్ ఇస్తా సపోర్ట్ అనేది ఉండాలండి. ఇంకా పోతే చిన్నమ్మ గురించి గురుమాత అన్నమాట. నిజంగా అండి ఈ రోజు వీళ్ళు లేకపోతే నేను లేదండి. ఎందుకంటే ఆ రోజు అంత బలవంతంగా నన్ను జాయిన్ చేయించినారు మా గురించి. లేకపోతే ఈ అవకాశం నాకు వచ్చే ఉండదు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. మనం ఒకరిని బలవంతం చేసేటప్పుడు వాళ్ళు మనల్ని ఏమనుకుంటారో అని అనుకుంటాము. కానీ అది చాలా తప్పండి. వాళ్ళు ఏమన్నా అనుకోని, కానీ వాళ్ళు బిజినెస్ లో వచ్చేసి వాళ్ళు సక్సెస్ అయినారంటే, ఈ రోజు నేను చిన్నమ్మ గురించి ఎలా తిండేటప్పుడు పనుకునేటప్పుడు మా గురించి ఎలా తలుచుకుంటానో మిమ్మల్ని కూడా ప్రతి ఒక్కరు అలాగే తలుచుకుంటారండి. మీరు వాళ్ళని బలవంతం చేస్తా అన్నారు, వాళ్ళు ఏమైనా అనుకుంటారు ఫీల్ అయిపోయి ఫాలో అప్లు సరిగా చేయరండి. అలా చెయ్యొద్దండి. వాళ్ళకి బిజినెస్ గురించి తెలియదు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడతారు. కానీ వచ్చినారంటే మటుకు మిమ్మల్ని దేవుళ్ళతో సమానంగా చూస్తారనమాట. కాబట్టి ఆ విషయంలో చిన్నమ్మ గురించి నాకు ఎప్పుడు దేవుడితో సమానం. ఎందుకంటే ఆ రోజు నేను ఎంత వద్దన్నానో నాకే తెలుసు. ఎందుకంటే డబ్బు లేదనేసి నేను ఎంత వెనకడుగు వేసినా కూడా మా గురించి నన్ను వదలలేదన్నమాట. ఆ రోజు బలవంతంగా జాయిన్ చేపించినారు కాబట్టి ఈ రోజు నా లైఫ్ అనేది మారిపోయింది. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను చిన్నమ్మ గురుజీ గాని గురుమాతకు గాని. థ్యాంక్ యూ మా గురుజీ. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినారు. ఈ లైఫ్ అనేది నాకు ఇచ్చిన దానికి మీకు కోటి కోటి ధన్యవాదాలు మా గురుజీ. నెక్స్ట్ నా టీం అండి. టీం యూనిటీగా ఉంటే మనం ఏదన్నా సాధించవచ్చు. ఫస్ట్ డౌన్ లైన్స్ మనం ఎదగాలని కాదు, మనం సక్సెస్ అవ్వాలని గట్టిగా అనుకుంటే అప్లయన్స్ అనే వాళ్ళు ఎంతటికైనా సపోర్ట్ చేస్తారండి. నేను కూడా అంతే. ఎవరైతే డ్రీమ్ పెట్టుకొని ఈ టార్గెట్ కూడా ఎవరైతే నేను విన్ అవ్వాలా అనేసి అన్నారంటే వాళ్ళకి 24 hours నేను సర్వీస్ ఇచ్చేదానికి రెడీగా ఉంటాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. నా టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. తర్వాత నాకు ఈ రోజు ఇచ్చిన టాపిక్ వచ్చి ఇన్విటేషన్ అన్నమాట. చూడండి ఇక్కడ ఇన్విటేషన్ లోనే మనం చాలా పొరపాటు చేసే ఫెయిల్యూర్ అయ్యేది ఇక్కడే అండి. మనం లిస్ట్ రాసుకుంటాము, లిస్ట్ రాసిన తర్వాత ఇన్విటేషన్ ఎట్లా పడితే అట్లా చేసేస్తాము. ఒక్కోసారి సీనియర్స్ గా ఉండే వాళ్ళు కూడా పొరపాటు చేస్తారు. కొత్త వాళ్ళే కాదు, సీనియర్స్ గా ఉండే వాళ్ళు కూడా పొరపాటు చేస్తారు అనమాట. ఇన్విటేషన్ ఎట్లా చేయాలంటే కొత్త వాళ్ళకి చెప్తాను. మనము ఫోన్ ఏ టైంలో వాళ్ళకి చేయాలంటే, రేపు వాళ్ళకి ప్లాన్ చెప్పాలంటే ఈ రోజు సాయంత్రము వాళ్ళు వర్క్ కి వెళ్ళింటారు కదా,
వర్క్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు కొంచెం ఫ్రీ అవుతారనమాట. ఆ టైంలో మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఫోన్ చేయాలి. ఫోన్ చేసి మామూలుగా యాక్చువల్గా ఎట్లా మాట్లాడతామో అట్లా మాట్లాడాలి. ఏం చేస్తున్నావు, ఎంత ఏం సంపాదిస్తున్నావు, ఎంత జీతం వస్తా ఉంది, అది సరిపోతుందా అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇది ఎక్కడ సరిపోతుంది, లైఫ్ లో ఎక్కడ సరిపోతుంది, ఇది ఇక్కడ చాలదు అన్నప్పుడు అప్పుడు మనం చెప్పాల, నా దగ్గర ఒక మంచి అవకాశం ఉండదు, నేనైతే ఇంకా కూడా మనమిద్దరు కలిసి చేద్దాం అనేసి ఆలోచించుకొని నేను వాళ్ళకి టైం అడిగిండాను. నువ్వు టైం ఇచ్చినావంటే వాళ్ళని పిలిపిస్తాను, మనం ఇద్దరు వింటాము అనేసి అన్నాం అనుకోండి, ఏదో ఒక సైడ్ ఇన్కమ్ రాని, లేదు దేనికో దానికి పనికొస్తుంది అనేసి మనం అన్నామంటే అప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఓ సైడ్ ఇన్కమ్ కదా, మనం చేసే పని కూడా అది కూడా చేసుకుంటే మనకి దేనికో దానికి అవుతుంది అనేసి వాళ్ళు మనకి టైం అనేది ఇస్తారనమాట. ఆ టైంలో మీరు కానీ కరెక్ట్ గా అప్లైన్ ని పిలుచుకొని కానీ ఆ టైంకి వెళ్ళినారంటే, పోయేటప్పుడు ఖచ్చితంగా మన డైరీ ఉండాలా, పెన్ ఉండాలా, ల్యాప్టాప్ ఉండాలా, బ్యాగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. ఆ బ్యాగ్ లో అన్ని పెట్టుకొని మనం అప్లైన్ గాని పిలుచుకొని వెళ్ళి అలాగానే మనము వాళ్ళకి ప్లాన్ గాని పెట్టించినామంటే అది కరెక్ట్ గా సక్సెస్ అవుతుందండి. ఇదైతే చూడండి, ఈ పనులు చేయకూడదు అనేసి మనకి ఎఫ్ఐఎం చెప్పేటప్పుడు కూడా చెప్తారు. ఎంత చెప్పినా కూడా మనము పొరపాట్లు అనేది చేస్తానే ఉంటామండి. యాక్చువల్ గా కొత్త వాళ్ళకి మరీ మరీ చెప్తాను చూడండి, కంపెనీ పేరు అస్సలు చెప్పొద్దండి. మీరు ఇన్విటేషన్ చేసేటప్పుడు కంపెనీ పేరు అస్సలు చెప్పొద్దండి. కంపెనీ పేరు చెప్పొద్దండి, వర్క్ చెప్పొద్దండి, మనం ఎంత పెట్టుబడి పెడుతున్నామో అది చెప్పొద్దండి, పబ్లిక్ ప్లేస్ లో అస్సలే చెప్పొద్దండి. మళ్ళీ వాళ్ళు హడావుడిగా వెళ్ళేటప్పుడు ఈ కూడా చెప్పకూడదు అనమాట. ఈ 5 టైంలో గానీ ఈ పని మనం చేయకపోతే ఈజీగా మనం సక్సెస్ అవుతామండి. మనం అనుకోవచ్చు కంపెనీ పేరు, ఎందుకురా కంపెనీ పేరు చెప్పకూడదు అంటా అన్నారు అనేసి అనుకోవచ్చు. కానీ మనం అక్కడ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కంపెనీ పేరు చెప్పకుండా ఉండం, ఖచ్చితంగా కంపెనీ పేరు చెప్తాం. ముందుగా ఎందుకు చెప్పకూడదు అంటే, యూట్యూబ్ లో అంతా చూసింటారండి, వాళ్ళ డబ్బుల కోసము, వాళ్ళు డబ్బు సంపాదించుకునే దానికోసం మన కంపెనీ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా ఏదో ఒక ఫేక్ న్యూస్లు అంతా పెట్టి దాన్ని బ్యాడ్ చేసిన ఒకటి రెండు వీడియోస్ ఉంటాయి. మనం యూట్యూబ్ వాళ్ళ ఆన్ చేయగానే అదే వస్తుంది. ఇంకా అది వచ్చిన తర్వాత వాళ్ళు అది చూసిన తర్వాత ఎంత మంది సక్సెస్ అయ్యిండే వాళ్ళ వీడియోస్ మనం పంపిస్తే కూడా నెగిటివ్ నే ముందుగా ఆకర్షిస్తుంది. కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఆ నెగిటివ్ వీడియోనే వాళ్ళ మైండ్ లో ఉంటుంది. తర్వాత వాళ్ళు వద్దనుకొని మనకి ప్లాన్ వినేదానికి కూడా వాళ్ళు ఇష్టపడరండి. కాబట్టి కంపెనీ పేరు చెప్పొద్దండి. తర్వాత వర్క్ అంటారా, ముగ్గురిని చేర్పించాలా అనే విషయం మనం ముందుగా చెప్పేసినాం అనుకోండి, వాళ్ళు ఒకటే ఆలోచిస్తారు, ముగ్గురిని చేర్పించేదా, మనం ఎవరిని ముగ్గురిని అడుక్కుండేది, ఇట్లా ఆలోచిస్తారనమాట. మనం ఎక్కడలే ముగ్గురిని అడుక్కుంటా పోయేది, మనకి ఇది అవదులే, మనకు వద్దులే అని చెప్పేసి మళ్ళీ మీరు ఆ ప్లాన్ చెప్తామన్నా, మీ అప్లైన్ చెప్తామన్నా కూడా వాళ్ళు టైం ఇవ్వరు. కాబట్టి వర్క్ అనేది కూడా ఏమని చెప్పకూడదు అనమాట. మళ్ళీ పెట్టుబడి అండి, చాలా విషయాలు నిన్న కూడా నా డౌన్ లైన్స్ ఒకరు చెప్పినారు, పెట్టుబడి ఎక్కువ అని చెప్తా అన్నారు మేడం అనేసి అన్నారు. మీరు ఆలోచించండి, పెట్టుబడి ఎందుకండి ఎక్కువ ఇది, అసలు మనం ఏం చేస్తాం, చిన్న షాపింగే అండి. అది వాళ్ళకి అర్థమయ్యే మళ్ళీ వచ్చే బెనిఫిట్ కన్నా మనం చెప్పినామంటే ఆ అమౌంట్ అనేది చిన్నదిగా తెలుస్తుందండి. మనం మాకు ముందుగానే చెప్పేదాని వల్ల అబ్బా 18,500 మన వల్ల యాడ్ అవుతుంది, ఒకవేళ మన వల్ల అయినా కూడా మన కింద చేరే వాళ్ళు అంత డబ్బు పెట్టుకొని ఎక్కడ చేరతారులే, వద్దులే అని అనుకుంటారు. కానీ మనం కూర్చొని ఆ 18,500 కట్టేదాని వల్ల, మనం షాపింగ్ చేసేదాని వల్ల ఫ్యూచర్ లో మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేసి వాళ్ళకి గాన పెన్ను పేపర్ ఎత్తి క్లియర్ గా, నాకు ఇది నరేష్ మా గురించి నేర్పించినారనమాట. పేపర్ పెన్ ఎత్తుకొని క్లియర్ గా మనకి వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుందని మనకి అర్థమయ్యే మాది మనం కానీ రాసి చూపించినామంటే నిజంగా అండి అప్పుడు వాళ్ళు ఆ అమౌంట్ చాలా చిన్నదిగా తెలుస్తుందండి. అలా అనేది మనము అప్పుడు చెప్పాలన్నమాట అమౌంట్ అనేది. తర్వాత పబ్లిక్ ప్లేస్ లో అస్సలు చెప్పకూడదండి. ఎందుకు చెప్పకూడదు అంటే అందరికి తెలిసిన విషయమే, చాలా మంది అప్లైన్ దొరికినారు కదా అనేసి షాపుల్లో ఎక్కడ నిలబడితే అక్కడ ఫాలోపులు చేపించేస్తానండి. చాలా తప్పండి అది. ఎందుకంటే మా చిన్న మగు చూసి చాలా సార్లు చెప్తా ఉంటారు, షాపుల్లో చెప్పొద్దండి, ఎక్కడ పడితే అక్కడ చెప్పొద్దండి అనేసి. అది చెప్పినా వేస్ట్ అండి, అది సక్సెస్ అవ్వదు. ఊరికి అప్లైన్ వచ్చినారు కదా అని మాత్రానికి మీరు పిలుచుకోపోయి చెప్తే, మీరు పిలుచుకోపోయినప్పుడు ఆ కొత్త వ్యక్తి కూడా ఏమనుకుంటారు, చూడు ఇంత పెద్ద అప్లైన్ వచ్చినా కూడా ఇది సక్సెస్ కాలేదు, మన వల్ల అవుతుందో అవదో ఈ బిజినెస్ చేసేకి అనేసి వాళ్ళు కూడా నెగిటివ్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. కాబట్టి ఎక్కడ గాని మన ప్లాన్ చెప్పాలంటే ఫ్యామిలీతో ఒకసారి మీరు ట్రై చేయండి. ఫ్యామిలీతో పోయి ఇంట్లో కూర్చొని ప్లాన్ చెప్పండి. అది ఖచ్చితంగా ఒకవేళ అప్పుడే డిసిషన్ తీసుకునేస్తారు. ఒకవేళ డబ్బు లేకపోతే ఒక టైం అన్నా తీసుకుంటారు, లేదా సైన్ అప్ అన్నా చేస్తారు. అట్లా కాకుండా మీరు అప్లైన్ దొరికినారు కదా అనేసి ఎక్కడ పెడితే అక్కడ మనం కానీ ప్లాన్ పెట్టించినామన్నా, ఫాలో అప్ చేపించినా కూడా అది వేస్టే అండి. అది చేసినా కూడా టైం వేస్ట్ అవుతుంది. అది రాను కూడా రాదు, అది పక్కా అన్నమాట. కాబట్టి పబ్లిక్ ప్లేస్ లో అస్సలు చెప్పొద్దండి. మళ్ళీ హడావుడిగా నిజంగా అండి, వాళ్ళు మనం ఎంత కూర్చొని ఇక్కడ లక్షలు వస్తుంది, కోట్లు వస్తుంది అని మనం చెప్తే కూడా వాళ్ళ మైండ్ కి కూడా ఎక్కదండి.
ఎందుకంటే వాళ్ళకి పోయే పనే వాళ్ళకు ముఖ్యం అన్నమాట. సేఫ్ షాప్ మనకు ముఖ్యం కానీ మనకు తెలుసు సేఫ్ షాప్ అంటే ఏమి అనేసి. అది మనకు ముఖ్యం కాబట్టి మనకి అది అర్థమవుతుంది. కానీ వాళ్ళకి అది తెలియదు కదా! వాళ్ళు ఫస్ట్ టైం వింటానేది. వాళ్ళు దాని యొక్క ప్రాధాన్యత వాళ్ళకి తెలీదు. వాళ్ళు చేసే పనే వాళ్ళకి ముఖ్యంగా ఉంటుంది. మీరు ఎంత చెప్పినా కూడా కోర్టులో వస్తుందని మనం వాళ్ళకి చెప్తా అంటే కూడా వాళ్ళ మైండ్ తీసుకోదన్నమాట. వాళ్ళు చేసే పనులపైనే వాళ్ళు పోయే దానిపైనే ఉంటుంది. కాబట్టి అది క్యాన్సిల్ అయినా కూడా పర్వాలేదు. తర్వాత వాళ్ళ దగ్గర టైం తీసుకొని మనము ప్లాన్ అనేది చెప్పినామంటే అది సక్సెస్ఫుల్ గా సక్సెస్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ మా గురించి. నేను రెండో రోజు ఇది పెట్టుకున్నాను. మీరు అది ఎక్స్ప్లెయిన్ చేసేసినారు మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. ఈ అవకాశం ఇచ్చిన దానికి కోటి కోటి ధన్యవాదాలు మా గురించి. రైట్, నో ప్రాబ్లం. గాడ్ బ్లెస్ చెల్లి, కంగ్రాచులేషన్, సూపర్ థ్యాంక్ యూ కదా. మా గురించి. సో లీనా మేడం కోసం బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్, సూపర్ గ్రేట్. సో గ్రేట్ చెల్లి. సో మరి థ్యాంక్ యూ ఫైనల్ మా. కమిట్మెంట్ చెప్పండి. మరి కాంటెస్ట్ లో మీరు ఎంతమంది విన్ చేపిస్తున్నారు? అండ్ నెక్స్ట్ ఈ టాపిక్ డిస్కషన్ జరిగేటప్పటికి మళ్ళీ ఎట్లా ఏ లెవెల్కి వద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ 2 months తర్వాత వచ్చింది మీ టాపిక్ డిస్కషన్. కంటిన్యూగా అందరితో మాట్లాడిస్తాను టెస్ట్ మనీస్. సో ఎస్ మా చెల్లి, గురించి. ఎలా ఫీల్ అవుతుంది? నెక్స్ట్ టెస్ట్ మనకి అంత ఎమరాల్ వచ్చేసింటాను మా గురించి. కానీ నా డ్రీమ్ పెద్దది కాదు మా గురించి. ఈసారి ప్రతి ఒక్కరిని టార్గెట్ విన్ చేపించాలనేసి. మీరు చెప్పినట్లు అప్లయన్స్ అనుకుంటే అవ్వదు మా గురించి. ప్రతి ఒక్కరు టార్గెట్ విన్ అవ్వాలా అనుకున్నారంటే ఖచ్చితంగా విన్ చేపించేకి ఎప్పటికీ నేను రెడీగా ఉంటాను మా గురించి. చేపిస్తాను కూడా మా గురించి. సో థ్యాంక్ యూ మా మినిమం గురించి. మినిమం మీ మీ డ్రీమ్ ఎంత ఉంది? నేనైతే నా చేతుల్లో నేను ఒక 20 మందిని చెప్తాను, నేను పెట్టుకున్నా డ్రీమ్. నేను ఎస్ జూమ్ మా గురించి. ఇవ్వడం కాకుండా పర్సనల్ గా నేను ఒక 20 మందిని విన్ చేయించాలని నేను ఆన్ లో తిరుగుతున్నా. మీరు చూస్తున్నారు నా ఫొటోస్. ఎస్ చూస్తాను మా ఆ గురించి. డ్రీమ్ అది. అంటే ఎస్ మా గురించి. లైన్ చేతిలో ఉండదు, డౌన్ లైన్ చేతిలో ఉండదు, నా చేతిలో ఉంది. అవును నేను మా గురించి. ఒక 20 మందిని విన్ చేయించాలి. నాకు ఎటాక్ విన్ ఎస్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి నేను ఒక 20 మందికి ఆడికి వెళ్ళాలి. 20 మందికి నేను ఆన్ లో చేస్తాను. అట్లా మీరు ఎంత మందిని పెట్టుకున్నారు? మా గురించి నేను కూడా 20 నెంబర్స్ నేమ్స్ రాసుకున్నా మా గురించి. మెయిన్ లీడర్స్ ది వాళ్ళని చేపించాలనేసి డ్రీమ్ పెట్టుకున్నాను మా గురించి. ఒక్కొక్క టీం నుంచి 5-5 మందిని అనేసి పెట్టుకున్నాను మా గురించి. ఖచ్చితంగా రైట్. ఈసారి మటుకు మిస్ చేయకూడదు అనేసి గట్టిగా అనుకున్నాను మా గురించి. మీ బ్లెస్సింగ్ తో ఖచ్చితంగా చేస్తాం మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. నేను ఒక 20 మెంబర్స్ నా నా ఓల్డ్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడో 2019లో ప్లాన్ చెప్పి వదిలేసిన వాళ్ళకి ఫాలోఅప్కి వెళ్తాను అనమాట. ఎస్ నా మా నా గురించి. నా స్టార్టింగ్ లో నన్ను చూసి ఇదంతా వద్దు కాదన్న వాళ్ళందరూ ఈరోజు ఏమంటున్నారు రాజు సార్? నిన్న కొంతమందికి జస్ట్ నువ్వు కూడా చూసావు కదా, ఏమంటున్నారు వాళ్ళు? ఎస్ గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. నిజంగా గురుజీ వాళ్ళు అంతా కూడా చాలా ఆశ్చర్యంగా, చిన్నారావు గారు మీరు గతంలో చెప్పారు, రియల్గా గురుజీ మీరు చెప్తున్నారు. అప్పుడప్పుడు చెప్తా ఉంటే ప్రతిరోజు నాకు తాకట్టు పెట్టుకోవడానికి బండి తాకట్టు పెట్టుకొని, నాకు ఏదైనా పెట్టుబడికి బిజినెస్ కావాలంటే డబ్బులు అడ్జస్ట్ చేసిన వాళ్ళు పలానా వ్యక్తులు అని చెప్పారు. అలాంటి వ్యక్తులను రియల్గా నేను చూశాను అనమాట. ఆ సారే చెప్తా ఉన్నారు, తల కొట్టుకుంటున్నాడు, అరే రే చిన్నారావు గారు చెప్పారు బ్రదర్ నాకు ఆ రోజే, కానీ నేను ఎందుకో రిజెక్ట్ చేసుకున్నాను. పెద్ద టీం అయిపోయి ఇంత సక్సెస్ అయ్యాడు. నాకు తెలుసు ఈయన సక్సెస్ అవుతాడని తెలుసు, ఈయన యాటిట్యూడ్ నాకు తెలుసు, అలాంటి పర్సన్ అని నాకు తెలిసి కూడా జర్నీ చేయలేకపోయాను అని బాధపడి, ఖచ్చితంగా చేస్తాను సార్, మాకు ఆ విధంగా సపోర్ట్ చేయండి అన్నారు. అదేవిధంగా వేరే వ్యక్తులు కూడా దాదాపు నిన్న కలిసిన 7-8 మందిలో ప్రతి ఒక్కళ్ళు అదే అన్నారు గురుజీ. ఖచ్చితంగా మీతో జర్నీ చేయడానికి మేము సిద్ధపడతాం సార్. ఖచ్చితంగా రేపు ఆదివారం లోపు వాళ్ళందరూ కూడా డీడీలు చేసి బ్యాంకాక్ విన్ అవ్వాలని చెప్పేసి మీ టార్గెట్ విన్ చేపిస్తా ఉన్నారు హామీ ఇచ్చారు. వాళ్ళు ఖచ్చితంగా చేస్తా ఉన్నారు గురుజీ. నిజంగా గురుజీ వాళ్ళు, మీరు మొదట్లో ఎవరైతే మిమ్మల్ని రిజెక్ట్ చేశారో ఈ రోజు వాళ్ళందరూ కూడా వెంటబడతా ఉన్నారు. వాళ్ళు అడుగుతా ఉన్నారు ఎలా చెప్పు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి మా మా జీవితంలో కూడా మాలో కూడా జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో మాకు కూడా ఇలానే జరుగుతుంది. కాబట్టి గురూజీ, ఆ, మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారు కాబట్టి 20 మంది మీరు విన్ చేస్తారు గురూజీ. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వచ్చి మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటా ఉన్నారు గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ. సో చూడొచ్చు లీనా చెల్లి, నేను ఎవరి మీద డిపెండ్ కాకుండా అప్లైన్ మీద కాదు, డౌన్ లైన్ మీద కాదు, నేనే ఫిక్స్ ఎస్ అయిపోయాను. మా గురించి. ఒక 20 మెంబర్స్ తెచ్చుకోవాలి, 20 మెంబర్స్ కాంటెస్ట్ విన్నర్స్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ టైం వెరీ షేమ్, నేను డౌన్ లైన్స్ మీద ఆ, నమ్మటము, అప్లైన్స్ అని అనుకోవటము, ఎవరినో అనుకోవాలా. మనం చెప్పే మాటలు ఎక్కట్లేదు బుర్రకి జనాలకి. వాళ్ళందరూ సీనియర్లు అయిపోయారులే, వాళ్ళందరూ బాగా అట్లా అయిపోయారని నేనే ఫిక్స్ అయిపోయా. కొత్త టీము, కొత్త బ్లడ్, కొత్త రక్తం నేను తీసుకొచ్చేస్తాను. 2019లో సేఫ్ షాప్ లో ఎలా అయితే
నేను బిగినింగ్ లో ఫ్రెషర్ కి ఉన్నప్పుడు ఎలా అయితే చేస్తానో అలా వర్క్ చేస్తాను అనమాట. అలా ఆన్ ఫీల్డ్ గ్రౌండ్ లోకి వెళ్తాను. సో అందుకనే మొత్తం డివైడ్ చేసేసింది. పెద్దిన శ్రీనివాస్ గురించి పిలిపించింది, టాప్ 20 పెట్టించింది, టీములు సపరేట్ చేయించింది, జూమ్ సపరేట్ చేయించింది, వేరే ఏం లేదనమాట. సో నాకంటూ నేను ఒక డ్రీమ్ పెట్టేస్తున్నాను. డైమండ్ అవుతూనే వారానికి నాకు 4 లక్షలు కావాలి, 2 లక్షలు కాదు 4 లాక్స్ తీసుకోవాలి. అలాంటి టీంని టాప్ 20 టీంని తయారు చేసుకొని 20 మంది ప్రతి వారం 20 లీడ్లు, 20లో 40 400 లీడ్లు. అది నా ప్లానింగ్ అనమాట. అట్లీస్ట్ 20 మంది 10 లీడ్లు వేస్తే 20 10లు 200 లీడ్లు. ఇన్కమ్ లెక్క నుంచి పవర్ లెక్క నుంచి అటు 200 ఇటు 200 అయితే 4 లక్షలు వచ్చేస్తాయి. సో అది డ్రీమ్ పెట్టేసుకున్నాను. ఓకేనా? సో మీకంటూ కూడా ఒక డ్రీమ్ ఉండాలి. ఇది ఎస్ అప్ లైన్ సార్. కాదు, డౌన్ లైన్ కాదు. సో మీరు అప్ లైన్ మీకు రెస్పాన్సిబిలిటీ అప్ చెప్పేశారు. సో మీరే ప్లాన్ చేసుకోవాలి. మీరు ఎంతమంది మీరు చేయించాలో మీ చేతిలో ఉంటుంది. డౌన్ లైన్స్ వీళ్ళందరూ ఎవరైతే సీనియర్లు అయ్యారో వాళ్ళ చేతిలో ఉంటుంది. బట్ కొత్త వాళ్ళైతే వాళ్ళ చేతిలో ఉండదు. మనమే ఎస్ మ్యామ్. తీసుకుని వాళ్ళని మన చేయించాలి. చేతిలో. ఆ, ఎస్ మ్యామ్. చెప్పండి ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు? ఖచ్చితంగా మా గురించి అందరికన్నా లాస్ట్ ఉన్న కొత్త వాళ్ళని పట్టుకొని ఫస్ట్ వాళ్ళని విన్ చేపిస్తాం మా గురించి. వాళ్ళని విన్ అయినంటే ఆటోమేటిక్ గా పైన ఉండే వాళ్ళకంతా యాడ్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఇన్కమ్ లెక్క వాళ్ళు చూసుకున్నారంటే అందరూ సక్సెస్ అవుతారు మా గురించి. వేసుకున్నా మా గురించి ప్లాన్, దాని ప్రకారం చేస్తాను మా గురించి. థ్యాంక్ రైట్. యూ మా ఆల్ ది బెస్ట్ చెల్లిమా. గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ చెల్లిమా. మా గురించి. మీ బ్లెస్సింగ్ మా గురించి. రైట్.